అండ్ నెక్స్ట్ ఇది స్లిప్పరీగా ఉంది, సర్ఫేస్ కొంచెం స్లిప్పరీగా ఉంది. సో జస్ట్ ఇట్లా వదిలేస్తే ఈజీగా కొంచెం స్లిప్పరీగా ఉంది సర్ఫేస్ అనేది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీ thumbnail చూసిన విధంగానే వివోకి సంబంధించి V20 ఈ మొబైల్ అయితే మనం అన్బాక్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అన్బాక్స్ చేసి కూడా నియర్లీ ఒక 2 weeks అయితే అవుతుంది. సో ఇప్పుడు దాని యొక్క ఫుల్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే నేను కెమెరా శాంపిల్స్ V20 చూపించను. సో ఎందుకంటే ఇప్పుడు దాకా నేను గ్యాదర్ చేసిన కంటెంట్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయింది. అండ్ కెమెరాకి సంబంధించి అన్ని శాంపిల్స్ని నేనైతే డెడికేటెడ్ వీడియో చేస్తాను. కెమెరా రివ్యూ చేయమంటారా లేకపోతే ఒప్పో F17 Proతో కంపేర్ చేయమంటారా అని చెప్పి నేను పోల్ అయితే కండక్ట్ చేశాను. ఆ పోల్లో మ్యాక్సిమం F17 Proతో కంపేర్ చేయమన్నారు. సో ఆ వీడియోలోనే ఒప్పో F17 Pro అండ్ నెక్స్ట్ వివో V20, సో రెండు మొబైల్స్కి సంబంధించి కంపారిజన్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఫుల్ రివ్యూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఆన్ టు వీడియో. సో వీడియోని స్టార్ట్ చేసినట్లయితే వివో V20 మొబైల్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఫిజికల్ రివ్యూ చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ కూడా ఒకసారి మీకు తెలియజేస్తాను. సో బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూసుకున్నట్లయితే బాక్స్ ఓపెన్ చేయగానే మనకి వివో V20 కనబడుతుంది. అండ్ నెక్స్ట్ 33 వాట్కి సంబంధించి ట్రావెల్ అడాప్టర్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ USB Type-A to Type-C కేబుల్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ పేపర్ వర్క్ అయితే లభిస్తుంది. అండ్ ఇయర్ ఫోన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఇంకా బాక్స్లో వచ్చే కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ బాక్స్ని పక్కన పెట్టేసి అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫిజికల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి 6.44 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్, ఇది వాటర్ డ్రాప్ నాచ్తో మనకి ఇది డిస్ప్లే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో మనకి లభిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మ్యాట్ ఫినిష్తో వస్తుంది, గ్లాస్ బాడీ. ఈ కెమెరా హౌసింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కెమెరా హౌసింగ్ వచ్చేసరికి బౌండరీ మొత్తం మనకి మెటల్ బౌండరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మధ్యలో ఏదైతే ఉంది ఇది మనకి గ్లాస్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే మాత్రం సౌండ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు, అన్ఈవెన్గా ఉంటుంది, కింద ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉండదు. సైడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం మనకి మెటల్ వర్క్ అయితే నడిచింది. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే రాలేదు, సైడ్స్ కూడా మనకి మెటల్ ఫినిష్తో తీసుకొచ్చారు, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. అండ్ కీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి మొత్తం ఎంటీగా ఉంటుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ లభిస్తున్నాయి. అండ్ పవర్ రాకర్ కూడా మనకి ఎక్కడే లభిస్తుంది. పవర్ రాకర్ చూసుకున్నట్లయితే మీకు కొంచెం టెక్స్చర్డ్ పవర్ రాకర్ అయితే మనకి లభిస్తుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లభిస్తుంది. బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి, Type-C పోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంటల్ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లభిస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఫోన్ యొక్క ఫిజికల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకా మనం ఒకసారి రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రివ్యూ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది 6.44 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగానే దీంట్లో నేను కొంచెం ఫీచర్స్ అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్లీ డిస్ప్లే చూసుకున్నట్లయితే మీకు ఒకటి మూవీస్ చూసే వాళ్ళకి నెక్స్ట్ వీడియోస్ ఆల్రెడీ క్యాప్చర్ చేసినవి ఆ వీడియోస్ చూసుకోవడానికి మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవి సూపర్ AMOLED డిస్ప్లే. మీరు యూట్యూబ్లో ఒకసారి మీరు ఏదైనా 8K లాంటి 4K లాంటి వీడియోస్ మనకి అప్లోడ్ చేస్తుంటారు. సో ఆ వీడియోస్ ఒకసారి మీరు ప్లే చేసినట్లయితే 1080p HDR అని చెప్పని వస్తుంది. 60 FPS HDRలో మనకైతే ఇది స్ట్రీమ్ చేయగలదు. సో అంతవరకు మనకి దీనికి అయితే కెపాసిటీ ఉంది. మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేసినా సరే మీకు అల్టిమేట్ కలర్స్ అయితే లభిస్తున్నాయి. మీరు PUBG లాంటి ఇలాంటి గేమ్స్ ఆడుకున్నా, మీరు క్లాసిక్లో పెట్టుకున్నా, కలర్లో పెట్టుకున్నట్లు అంత బ్రైట్ కలర్స్ అయితే మనకి లభిస్తున్నాయి. వివిడ్ కలర్స్ అనేది ఎక్స్పోజ్ చేస్తుంది. డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు గైస్. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నాను. నెక్స్ట్ స్క్రీన్ ఆన్ అండ్ ఆఫ్ గేసర్స్ గురించి మాట్లాడుకోవాలి మర్చిపోయాను. స్క్రీన్ మీరు ఒకసారి పవర్ బటన్ క్లిక్ చేసినట్లయితే అది పవర్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆన్ అయ్యేటప్పుడు మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది లభిస్తుంది. సో ఇప్పుడు దాకా ఏ ఫోన్లో నేను అయితే చూడలేదు. ఫస్ట్ టైం మనకి టచ్ OS 11లో మనకి ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చారు. సో ఇందులో చూసుకున్నట్లయితే పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ట్రాన్సిషన్స్ నడుస్తూ ఉంటాయి. ఆఫ్ చేసినప్పుడు ఒక ట్రాన్సిషన్, ఆన్ చేసినప్పుడు ఒక ట్రాన్సిషన్, కిటికీ తెరుచుకున్నట్లు కిటికీ ఓపెన్ చేసినట్టు, డోర్ కటన్ తీసినట్టు కటన్ వేసినట్లు మనకి ట్రాన్సిషన్స్ అయితే లభిస్తూ ఉంటాయి. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా వేరే రకమైన యానిమేషన్స్ అండ్ నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ దగ్గర ఫింగర్ ప్రింట్ సెన్సర్ యానిమేషన్ అండ్ నెక్స్ట్ ఈ ఫింగర్ ప్రింట్ లోగో ఒక రకంగా, నెక్స్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ ఒక రకంగా చాలా మ్యాక్సిమం మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నట్లయితే. డిస్ప్లేలో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. ఇదే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది సరే మనకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది, చాలా యాక్యురేట్గా తీసుకుంటుంది. మిస్ ఫింగర్ ప్రింట్స్ని వెంటనే క్యాప్చర్ చేయడం కానీ అన్ఈవెన్గా అయితే ఎక్కడ మనకైతే నోటీస్ చేయలేదు. అన్ని కరెక్ట్గా ఈవెన్గా ఉన్నాయి. నెక్స్ట్ కరెక్ట్ యాక్యురేట్సీ అయితే నడుస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకున్న సేమ్. సో 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీంట్లో లభిస్తుంది కాబట్టి ఫేస్ అన్లాక్ కూడా మనకి ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ లేవు, అన్ఈవెన్గా మనకి కళ్ళు మూసుకున్న ఓపెన్ అవ్వడం ఇలాంటి మాల్ ఫంక్షన్స్ అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. సో ఫేస్ అన్లాక్ పరంగా కూడా ఫుల్ ప్రొటెక్టివ్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ నెక్స్ట్ ఫేస్ అన్లాక్ బోత్ మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. నెక్స్ట్ ఓఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఓఎస్ మీకు అందరికీ తెలిసిందే, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇది టచ్ OS 11తో అయితే వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్. మనం ఇప్పుడు దాకా అన్బాక్స్ చేసిన వాటిలో అయితే సో ఆండ్రాయిడ్ 11 ఫోన్స్ ఆల్రెడీ
ఆల్రెడీ అన్బాక్స్ చేసాను, కాకపోతే ఫస్ట్ అన్బాక్స్ చేసింది అయితే నేను Vivo V20నే. అండ్ నెక్స్ట్ దీని UI కూడా నాకు చాలా నచ్చింది. ఇప్పటిదాకా ఉన్న Vivo UIస్లో నాకు ఇప్పుడు దాన్ని నచ్చలేదు. ఫంటా చాయిస్ 10 వరకు, ఫంటా చాయిస్ 11లో ఆండ్రాయిడ్ లెవెల్తో ఏదైతే మనకి వస్తుందో OS ఫంటా చాయిస్ 11 అండ్ దాన్ని నేమ్ కూడా చేంజ్ చేస్తామన్నట్లు చెప్తుంది రూమర్స్ అయితే. సో ప్రస్తుతానికి ఏదైతే ఈ OS ఉందో OS చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది, క్లీన్ OS లా కనబడుతుంది. నెక్స్ట్ బ్లోట్వేర్ కూడా లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి బ్లోట్వేర్ కూడా తీసుకురావట్లేదు. సో క్లీన్ UI ఉంది. UI పరంగా కూడా చాలా అంటే వెల్ ఆప్టిమైజ్డ్ UI అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను పొందాను. నెక్స్ట్ ఒకసారి మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని యాప్స్ అయితే నేను రీసెంట్స్లో పెట్టడం జరిగింది అండ్ ఓవర్ నైట్ వాటిని అయితే వదిలేశాను. అండ్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే అది అక్కడ నుండే కరెక్ట్గా రన్ అవుతుంది. మిడ్ నైట్ నేను నిద్రపోయేసరికి 2 or 3 o'clock అయితే అవుతుంది. సో 2 or 3 o'clock నేను పబ్జీ లాంటి గేమ్స్ అయితే నేను రీసెంట్స్లో పెట్టేసి నిద్రపోయాను. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత రీసెంట్స్లో చూసుకున్నట్లు అవి అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఓపెన్ చేసినట్టయితే అక్కడనే మనకి గేమ్ అయితే వెంటనే ఓపెన్ అవ్వకుండా సేమ్ పబ్జీ లాబీలోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ యాప్ క్రాషెస్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. అండ్ గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. వీళ్ళు పెట్టిన గేమ్ లాంచర్ కూడా మనకి గేమ్ స్పేస్ అని చెప్పి గేమ్ లాంచర్ వస్తుంది కదా, సో దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. కాల్ బ్లాకింగ్ కానీ ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. పబ్జీ కూడా మన HDRలో అయితే స్ట్రీమ్ చేస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఎక్స్ట్రీమ్లో బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి మీరు కనుక గేమ్స్ ఆడుకున్నట్లయితే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హీటింగ్ అయితే అబ్జర్వ్ చేశాను. నియర్లీ 43 to 45 degrees దాకా మనకి హీటింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో గేమ్స్ పరంగా కూడా అండ్ గేమింగ్ పరంగా కూడా నాకు ఎక్కడైతే ల్యాక్స్ అయితే ఏం అబ్జర్వ్ చేయలేదు, ఫ్రేమ్స్ డ్రాప్ కూడా అబ్జర్వ్ చేయలేదు. సో గేమ్స్ పరంగా కూడా థమ్స్ అప్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫోన్ ఒకసారి బ్యాక్ సైడ్కి టిల్ట్ చేసినట్లయితే మనకి కెమెరా సెటప్, ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి లభిస్తుంది. సో ఈ కెమెరా హౌసింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా యూనిక్గా తీసుకొచ్చారు. కెమెరా హౌసింగ్ అనేది మనకి యూనిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ కలర్ గ్రేడియంట్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఫ్యాబులస్ క్రియేషన్ అని చెప్పుకోవచ్చు కలర్ వైజ్గా మాట్లాడుకున్నట్లయితే. దీంట్లో SE అని చెప్పని మనకి స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. సో ఆ కలర్స్ కూడా బాగున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఒకసారి దీన్ని బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకోవాల్సింది ఈ మ్యాట్ ఫినిష్ గురించి. సో మనకి ఫింగర్ ప్రింట్స్ని అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ మీకు అంత డీటెయిల్గా అయితే కనబడవు, కాకపోతే దగ్గరగా చూస్తే మాత్రం డెఫినెట్లీ మీరు ఫింగర్ ప్రింట్స్ని అయితే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది స్లిప్పరీగా ఉంది, సర్ఫేస్ కొంచెం స్లిప్పరీగా ఉంది. సో జస్ట్ ఇట్లా వదిలేస్తే ఈజీగా కొంచెం స్లిప్పరీగా ఉంది సర్ఫేస్ అనేది. ఒక రగ్గడ్ సర్ఫేస్ లాగా కానీ ఒక మెటాలిక్ సర్ఫేస్ లాగా కానీ మనకైతే అనిపించట్లేదు. సమ్వాట్ స్మూత్ సర్ఫేస్ అయితే ఉంది. సో ఈ స్మూత్నెస్ వల్ల మనకి ఫోన్ కొంచెం స్లిప్పరీగా ఉంది. సో కొంచెం ఫోన్ పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఎక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా నా ఇన్ హ్యాండ్కి సరిపోయింది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ రాకర్ కూడా అంతే, వాల్యూమ్ రాకర్స్ అండ్ నెక్స్ట్ పవర్ రాకర్ మనకంతా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో 6.44 inch కరెక్ట్ కాంపాక్ట్ డిస్ప్లే అండ్ నెక్స్ట్ ఫోన్ సైజ్ కూడా మనకి కాంపాక్ట్ అయితే ఉంది, నాట్ వెరీ హెవీ అండ్ నెక్స్ట్ నాట్ వెరీ స్మాల్. సో కరెక్ట్గా మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కరెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ స్లిమ్ ఫీల్ అయితే లభిస్తుంది. మీరు ఒకవేళ కేస్ లెస్ యూస్ చేస్తే ఆబ్వియస్లీ స్లిమ్ ఫీల్ అనేది పోతుంది. కేస్ యూస్ చేయకుండా మీరు ఒకవేళ ఫోన్ యూస్ చేసినట్లయితే అల్ట్రా లైట్ వెయిట్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు చాలా స్లిమ్గా అయితే ఫోన్ అయితే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 MP మెయిన్ కెమెరా సెటప్తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ సెన్సర్, 2 MP మనకి మోనోక్రోమ్ సెన్సర్. సో 64 MP మెయిన్ కెమెరా సెన్సర్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ GW1 సెన్సర్ యూస్ చేస్తారు. GW71 కాదు, GW1 సెన్సర్ అయితే మనకి దీంట్లో యూస్ చేయడం జరిగింది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంది. అది ఫంక్షనాలిటీస్ అయితే ఫంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసరికి వైడ్ యాంగిల్ సెన్సర్ కింద మనకి అయితే ఇది వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాక్రో సెన్సర్ కింద కూడా మనకి 8 MP వైడ్ యాంగిల్ సెన్సర్ అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే మీకు వైడ్ యాంగిల్ ఫోటోస్ తీసుకోవాలన్నా సెకండరీ కెమెరా 8 MP అండ్ నెక్స్ట్ మ్యాక్రో సెన్సర్ యూస్ చేయాలన్నా 8 MP సెన్సర్ మనకి రన్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మోనోక్రోమ్ సెన్సర్ ఏదైతే ఉందో ఈ మోనోక్రోమ్ సెన్సర్ వచ్చేసరికి మోస్ట్ ప్రాబబ్లీ దీని ఫంక్షనాలిటీ అంతా మనకి ఫిల్టర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేలా చేశారు. నెక్స్ట్ పోర్ట్రేట్ బొకే ఎఫెక్ట్స్ ఇవి పెట్టుకోవడం మీకు 2 MP బొకే సెన్సర్ కింద కూడా యూజ్ అవుతుంది. సో ఫిల్టర్స్ ఇన్ ద సెన్స్ మీకు బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా కలర్ సెట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు రెడ్ షర్ట్ వేసుకుంటే అది ఆ రెడ్ కలర్ వరకే మీకు ఎక్స్పోజ్ అయ్యి మిగతా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ రావడం, లేకపోతే మనల్ని ఫోకస్లో పెట్టి మనల్ని మాత్రమే కలర్లో పెట్టి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ సీనరీలో రావడం. సో ఈ ఫిల్టర్స్కి ఎక్కువ మనకి దీన్ని అయితే అలౌట్ చేశారు. గమ్మత్తైన విషయం ఏంటంటే వైడ్ యాంగిల్ సెన్సర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 8 MP వైడ్ యాంగిల్ సెన్సర్. రైర్ సైడ్ కెమెరాస్ గురించి మెయిన్లీ మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం వైడ్ యాంగిల్ సెన్సర్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను యూజ్ చేసిన వైడ్ యాంగిల్ సెన్సర్స్ నా ఫోన్లో చూసుకున్నా వైడ్ యాంగిల్ సెన్సర్లో పెద్దగా డీటెయిల్స్ అయితే నేను అబ్జర్వ్ చేసేదాకా ఉండదు. వీళ్ళు 8 MP వైడ్ యాంగిల్ సెన్సర్ తీసుకొచ్చారు. కాకపోతే డేలైట్ కండిషన్లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అది చేస్తుంది. సో డీటెయిల్స్ మిస్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ కలర్స్ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ సాచురేషన్ ఓవర్ పెరిగిపోవడం కానీ డైనమిక్ రేంజ్ తగ్గిపోవడం కానీ ఇట్లాంటివి ఏం లేవు. వైడ్ యాంగిల్ సెన్సర్లో డేలైట్ కండిషన్లో చాలా పర్ఫెక్ట్గా మనకి వైడ్ యాంగిల్ షాట్స్ అయితే వస్తున్నాయి.
అండ్ డే లైట్ కండిషన్లో క్యాప్చర్ చేసిన ఏ ఫొటోస్లో నేనైతే నాయిస్ అయితే ఎక్కడ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఇంతకుముందు చెప్పినట్లు డైనమిక్ రేంజ్ కూడా మనకి వెల్ మెయింటైన్ అని చెప్పుకోవచ్చు. బ్యాలెన్స్డ్ అయితే ఉంది. డైనమిక్ రేంజ్ కూడా మనకి ఓవర్ ఎక్స్పోజర్ కానీ మనకి డైనమిక్ రేంజ్ కూడా వెల్ మెయింటైన్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ వివో V20 మెయిన్లీ వీరు కాన్సన్ట్రేట్ చేసింది స్లిమ్నెస్ మీద. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మెయిన్లీ కెమెరా మీద ఎక్కువ వీళ్ళు హైప్ చేసింది కూడా ఐ ట్రాకింగ్ అని చెప్పని మాక్సిమం మొత్తం వీళ్ళు హైప్ చేసినంత ఈ కెమెరా డిపార్ట్మెంట్ మీద. కాబట్టి నేను యాక్చువల్గా వివో V15 సిరీస్ V17 సిరీస్ అన్ని నేనైతే చెక్ చేశాను. సో వాటిలో కంటే కూడా ఈ ఫోన్లో కెమెరాస్ మాత్రం చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కూడా ఎక్కడ వంక పెట్టాకైతే లేదు. కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ 4 సెంటీమీటర్స్కి సంబంధించి ఈ మ్యాక్రో సెన్సర్ కూడా అంతే. సో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంది కదా, ఇదే మనకి మ్యాక్రో షాట్స్ తీయడానికి కూడా యూజ్ అవుతుంది. సో నియర్లీ మీరు 4 సెంటీమీటర్స్ దగ్గర పెట్టగానే ఈజీగా ఇదైతే మనకి డిటెక్ట్ అయితే చేస్తుంది. ఈజీగా ఫోకస్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి ప్రోడక్ట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ తీసుకోండి. ఈ రిమోట్ దగ్గర నుండి ఈ కార్నర్లో మీరు ఇలా టచ్ చేసినా సరే వెంటనే ఆ పక్కన ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా ఇదైతే ఫోకస్ అయితే చేస్తుంది. సో నాకు ఫోకసింగ్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మ్యాక్రో సెన్సర్ గురించి మాట్లాడుకున్నా. అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సర్. సో ఈ సెన్సర్ గురించి మాట్లాడుకున్నా. ఫిల్టర్స్ పరంగా కూడా మనకి ఎక్కడ డీటెయిల్స్ మిస్ అవ్వట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్లో కానీ ఎక్కడ కానీ మనకి బ్లాక్ అండ్ వైట్ సెన్సర్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ ఏదైతే మిస్ అవ్వడం జరగలేదు. అండ్ బోకే షాట్స్ తీసినా సరే డేలైట్ కండిషన్లో నాకు ఎక్కడ ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అయింది అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ రేర్ సైడ్ కెమెరా నైట్ మోడ్ గురించి మాట్లాడుకోవాలి. రేర్ సైడ్ కెమెరాలో నైట్ మోడ్ అయితే ఓకే. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నైట్ మోడ్ అవన్నీ నేను కాన్స్లో చెప్తాను. ప్రస్తుతానికి రేర్ సైడ్ కెమెరా నైట్ మోడ్ కూడా నాకు ఓకే. నార్మల్గా మీరు నైట్ మోడ్లో పెట్టకుండా నైట్ టైంలో మీరు ఏదైనా ఫోటో తీస్తే వచ్చేదానికి అండ్ నెక్స్ట్ నైట్ మోడ్లో పెట్టి తీసిన దానికి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ శాంపుల్స్ అన్ని నేను కెమెరా వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఏం ప్రొవైడ్ చేయట్లేదు అనుకోమాకండి. ఇవన్నీ నేను కెమెరా శాంపుల్స్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ సమ్ ఇనిషియల్ షార్ట్స్ వచ్చేసరికి మనకి అన్బాక్సింగ్ వీడియోలో లభిస్తాయి, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కూడా మనకి మోడ్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గరికి వచ్చేటప్పటికి నాకు డైలైట్ కండిషన్లో చాలా మంచిగా అనిపించింది. నైట్ టైం విత్ నో లైట్ అయితే మాత్రం డెఫినెట్గా సమ్ వాట్ కాన్ సెక్షన్లో చెప్పాలనిపించింది. సో దాని కాన్ సెక్షన్లో చెప్తాను. సో ప్రస్తుతానికి డైలైట్ కండిషన్లో మాత్రం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇండోర్ లైటింగ్లో కూడా బాగుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. విత్ నో లైట్ బయట సైడ్ అవుట్ సైడ్ రోడ్స్ మీద ఇట్లాంటి వాటిలో అయితే కొంచెం డిఫికల్ట్ అనిపించింది. కానీ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో ఇండోర్ కండిషన్స్లో నెక్స్ట్ డైలైట్ కండిషన్స్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గర కూడా నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మేజర్ హైలైట్ థింగ్ వచ్చేసరికి మనకి ఈ మోషన్ ట్రాకింగ్. సో ఐ ట్రాకింగ్ మీరు ఐని ఏదైనా డిటెక్ట్ చేసుకొని లెఫ్ట్ ఐ కానీ రైట్ ఐ కానీ మీరు ఏది ఐ కావాలంటే ఆ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో అప్పటి నుంచి ఐని అయితే మనకి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసినట్లయితే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ డిటెక్షన్ కూడా ఉంటుంది దీంట్లో. మీరు కావాలనుకుంటే ఏదన్నా లైక్ ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా రిమోట్ తీసుకున్నాం కదా, సో ఈ రిమోట్ని చేతిలో పట్టుకొని లేకపోతే ఇక్కడ పక్కన పెట్టేసి మీరు రిమోట్ని ఫోకస్లో పెడితే ఇంకా ఆ స్క్వేర్ బాక్స్ అనేది రిమోట్ మీద ఉంటుంది. ఎక్కడ మీకు డీఫోకస్ అయితే అవ్వదు. మీరు ఫోన్ని దూరంగా తీసుకెళ్ళినా లేకపోతే ఆ రిమోట్ కనబడితే మీరు రైట్స్ లెఫ్ట్ తిప్పినా సరే రిమోట్ కడపడినంతసేపు రిమోట్ అయితే ఎప్పుడు మనకి ఫోకస్లోనే నడుస్తుంది. ఈ రకంగా మనం ఆబ్జెక్ట్ ఫోకసింగ్ కూడా మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డైలైట్ కండిషన్ అండ్ నెక్స్ట్ ఇండోర్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్స్లో కూడా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నైట్ కండిషన్స్లో సమ్వాట్ నాయిస్ అబ్జర్వ్ చేయడానికి ఉంది. సో అదంతా నేను ఒకసారి కాన్స్లో మాట్లాడతాను. సో ప్రస్తుతానికి వీడియోగ్రఫీకి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఫోటోగ్రఫీకి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అయితే ఈ బడ్జెట్ రేంజ్లో ఈ ఫోన్ అయితే చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఒకసారి మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో 4000 mAh ఆఫ్ బ్యాటరీని మనకి వివో V20లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 4000 mAh ఆఫ్ బ్యాటరీకి తగ్గట్టుగా 33 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 33 వాట్ ఛార్జర్తో మీరు ఒకవేళ ఛార్జ్ చేసినట్లయితే ఈజీలీ ఇది 1 hour ఈజీలీ ఒక నియర్లీ 1 hour అయితే పడుతుంది 4000 mAh బ్యాటరీకి చేయడానికి. నేను కరెక్ట్గా అయితే అబ్జర్వ్ చేయలేదు. 45 minutes అయితే ఈజీగా తీసుకుంది. 45 and 50 minutes 55 minutes దాకా కూడా ఈజీగా తీసుకుంది. అండ్ తర్వాత నేనైతే చూడలేదు. ఈజీలీ ఒక 1 hourలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది 0 to 100%. అండ్ ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఒకసారి గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ 4000 mAh ఆఫ్ బ్యాటరీ నేను హెవీ యూజర్, టు బీ ఆనెస్ట్ హెవీ యూజ్ చేస్తాను. నైట్ నేను ఫుల్ ఛార్జ్ పెట్టి పడుకుంటాను. డే చూసుకునేటప్పటికి ఇది 99, 98 అట్లా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తే 9 o'clock ఆ టైంకి యూసేజ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 ఆ టైం వరకు అయితే నాకు వస్తుంది. 7కి వచ్చేటప్పటికి 25% ఆఫ్ బ్యాటరీ అయితే మనకి రిమైనింగ్ ఉంటుంది. సో 25% దగ్గర మనకి అలర్ట్ అయితే వస్తుంది, ఇట్లా పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోమని చెప్పని. సో ఈ రకంగా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఈ రకంగా మీరు ఎస్టిమేట్ చేసుకోండి. సో నేనైతే హెవీ యూజర్, మార్నింగ్ 9 o'clock to 10 o'clock అయితే స్టార్ట్ చేస్తాను. ఈవినింగ్ 7 o'clock వచ్చేటప్పటికి 25% ఆఫ్ బ్యాటరీ అనేది మనకి రిమైనింగ్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా మీరు బ్యాటరీని అయితే ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ కాన్స్ గురించి మాట్లాడతాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒకసారి మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రోస్ని పక్కన పెట్టేద్దాం. ఎక్స్ట్రా 2 features అయితే ఉన్నాయి. సో ఎక్స్ట్రా 2 features గురించి మాట్లాడిన తర్వాత కాన్స్ గురించి మాట్లాడతాను. ఈ 2 features
వచ్చేసరికి ఒకటి మనకి వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ లభిస్తుంది. ఇది కొన్ని ఫోన్స్ ఉన్నాయి జిఐటెక్స్ కానీ వన్ప్లస్ నాట్ కానీ ఇవి కూడా మనకి వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ వస్తున్నాయి. కాకపోతే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇట్లాంటి ఓటీటీ సాఫ్ట్వేర్స్ మీరు ఒకసారి ఓపెన్ చేసినట్లయితే అవి హెచ్డీలో మనకైతే స్ట్రీమ్ కావట్లేదు. బట్ ఈ ఫోన్లో అయితే మనకి హెచ్డీలో అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. సో నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చేసరికి మనకి దీంట్లో షేక్ చేసే టార్చ్ అయితే వస్తుంది. సో షేకింగ్ టార్చ్ అనే ఫీచర్ అయితే మనకి లభిస్తుంది దీంట్లో. మోటరోలా ఫోన్స్లో మనం ఏ రకంగా అయితే షేక్ చేసే టార్చ్ వస్తుందో సో ఆ రకంగా మనం దీంట్లో షేక్ చేసే టార్చ్ ఇచ్చే అవకాశం అయితే లభిస్తుంది. అండ్ ఒకసారి మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాన్ వచ్చేసరికి కెమెరాస్ డిపార్ట్మెంట్లోనే మాట్లాడుకోవాలి. సో కెమెరా డిపార్ట్మెంట్లో విత్ నో లైట్ మీరు ఒకసారి బయటికి వెళ్ళిపోయినట్లయితే రోడ్ మీదకి వెళ్ళినట్లయితే ఈజీగా మీరు టార్చ్ వేసినప్పుడు ఇది చేసినా సరే మీరు సమ్వాట్ దగ్గరగా ఉన్నా సరే ఎడ్జ్ డిటెక్షన్లో కొంచెం ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ సమ్వాట్ నాయిస్ అయితే ఇది డిటెక్ట్ చేస్తుంది. సో నైట్ కండిషన్స్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్. మ్యాక్సిమం సామ్సంగ్కి సంబంధించి నేను M31s అయితే యూజ్ చేస్తున్నాను నా ఫ్రెండ్ది. సో దాంతో కంపేర్ చేస్తే M31sలో కొంచెం బెటర్గా వచ్చాయి. సో అందుకని చెప్పి నేను ఇదైతే అబ్జర్వ్ చేశాను. M31sతో కంపేర్ చేయకపోతే నాకు తెలిసేది కాదు ఇది. M31sతో ఒకసారి కంపేర్ చేసి ఆ రెండు ఫొటోస్ని దగ్గర పెట్టినట్టయితే వాయిస్ అయితే డిటెక్ట్ చేసినట్టు నేనైతే అబ్జర్వ్ చేశాను. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్. ఇంకా అంతకు మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అంతే నైట్ కండిషన్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఇంకా మిగతాది ఎక్కడ కార్న్స్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ కాన్ మాట్లాడుకోవాల్సింది సో ప్రాసెసర్ దగ్గర స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్. సో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసరే కాకపోతే మనకి హీటింగ్ అయితే ఉంది. సో ఫోన్ నాకు ఎందుకో హీట్ అయినట్లయితే అనిపిస్తుంది. సో చేతిలో పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన గేమ్ ఆడితే మాత్రం ఈజీగా నాకు కొంచెం హీట్ అయినట్లయితే అనిపిస్తుంది. ఇందాక నేను మాట్లాడినట్లుగానే. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు పబ్జీ లాంటివి హెచ్డిఆర్లో పెట్టి గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు ఎందుకో కొంచెం హీటింగ్ అయినట్లయితే నాకు అనిపించింది. సో హీట్ అయినప్పుడు కొంచెం ఫ్రేమ్స్ డ్రాప్ అయినట్లయితే అబ్జర్వ్ చేశాను. సో ఇది ఒకటి కాన్ కింద నేను కన్సిడర్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రైసింగ్ 25,000 రూపీస్ దాకా తీసుకెళ్లారు. 25,000 రూపీస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ ఫోన్కి. ఇది 20,000 రూపీస్ అండర్ పెట్టుంటే మాత్రం మంచి డీల్ అయ్యి ఉండేది. 20,000 లోపల మీకు రియల్మీ 7 ప్రోకి మంచి డీల్ అయితే అయ్యి ఉండేది. ఇది మంచి కాంపిటీటర్ అయ్యి ఉండేది. 25,000 రూపాయలలో అయితే మీరు దీన్ని కొనక్కర్లేదు. సో 20,000 దగ్గర ఉండేది మీరు కొనుక్కోవచ్చు. ఇఫ్ యు ఆర్ అడ్మైరర్ ఆఫ్ వివో సో డెఫినెట్గా మీరు అప్పుడైతే తీసుకోవచ్చు వివో అడ్మైరర్ అయితే. ఆర్ ఎల్స్ మీకు ఇంత బడ్జెట్ అయితే పెట్టక్కర్లేదు. 25,000 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్లోకి అయితే వెళ్తుంది. సో నార్మల్లీ ఇంకా అంత రేంజ్ అయితే పెట్టక్కర్లేదు నాకు అనిపించింది. ఒక 20,000 లోపల అయితే సెట్ అయ్యేదని అయితే నాకు అనిపించింది. సో ఇవి ఫ్రెండ్స్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్, ఒక 2 ఎక్స్ట్రా ఫీచర్స్. దీన్ని బట్టి మీరు ఒకసారి డిసైడ్ అవ్వండి వివో V20 మీకు సెట్ అవుతుందా లేదా, కొనుక్కోవాలా వద్దా, లేకపోతే వేరే ఆప్షన్ ఉందా లేదా అని చెప్పని. లేదు నాకేం తెలియట్లేదు అని చెప్పని అనుకుంటే మాత్రం మీ బడ్జెట్ని అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఏ ఫోన్ కావాలని చెప్పి ఏ ఫోన్ కొనుక్కోవాలని మీరు అయితే నన్ను అడగండి. డెఫినెట్గా నేను మీకు చూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే పాయింట్స్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వెంటనే మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా సలహా సందేహాలు కానీ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది ఇవాళ మన వివో V20కి సంబంధించి ఫుల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్లీ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.